తెలంగాణలో అజామాబాద్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలో గత కొన్ని సంవత్సరాలుగా పరిపాలన ఉన్న తెలంగాణ వచ్చిన పరిపాలన ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ పట్టణం మధ్యలో ఫ్యాక్టరీలు ఉండొద్దని వాళ్ళు తీసుకొచ్చిన చర్యల వల్ల పట్టణ మొత్తం పరిసరాలు దాటేసి అవతల పెట్టుకునే ఈ ఫ్యాక్టరీలు పెట్టుకోవాలని వాళ్ళు నిర్ణయించడం వల్ల పట్టణాల నుంచి అవతలకి వెళ్ళిపోయినాయి ఫ్యాక్టరీలను. ఆ విధంగా వెళ్ళిపోయిన ఇప్పుడు మిగిలిన ఈ విఎస్టీ అజామాబాద్ ఏరియాలో వాళ్లకు కంపెనీ పెట్టుకోవాలంటే చాలా రాయితీలు ఇస్తారు భూములకు. ఆ భూములు వాళ్ళు అప్పట్లో ₹1,00,00,000 ఉంటే ₹1,00,000 కట్టి భూములు తీసుకున్న ఈ యొక్క ఇండస్ట్రియల్ వాళ్ళు ఫ్యాక్టరీలు మొత్తం మార్పు ఇక్కడి నుంచి వాళ్ళు స్థానభ్రంశం తీసుకుపోవడం వల్ల ఆ మిగిలిపోయిన భూములలో వాళ్ళ ఆశలు సాగకుండా, ఎందుకంటే ఈ భూభాగం చాలా రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియా అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆ విధమైన మార్పు చెందకుండా దీనికి మేము ఇంత ఇస్తాం అంత ఇస్తామని బేరాలు ముఖ్యమంత్రి ప్రభుత్వం పెద్దలతో చేసుకొని అజామాబాద్ ఏరియాలో మళ్ళీ స్కై టవర్లు కట్టడానికి ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకునే కొంత ఆమ్యామ్యాల వల్ల మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రియల్ వస్తుంది. ఇండస్ట్రియల్ రావడం వల్ల మామూలుగా ఆ పార్కులు లేవు. ప్రతి ఇంటికి ఒక 100 గజాలు ఉంటే 50 గజాలు చెట్లకు ప్రకృతి కోసం వదిలిపెట్టాలి. కానీ మన దేశంలో తెలంగాణలో హైదరాబాద్లో ఆ విధమైన ఏమైనా చట్టాలు లేవు. అదే బెంగళూరులో ఉంటాయి. అందుకని అక్కడ చాలా ఆక్సిజన్ గ్రీన్ ఉంటుంది. మరి తెలంగాణలో ఆ విధమైన చట్టాలు లేవు. కానీ అంది వచ్చిన అవకాశంగా ఈ అజామాబాద్ విఎస్టీ ఏరియాలో ఈ ఫ్యాక్టరీలు ఎక్కడైతే వేరే దగ్గరికి వెళ్ళిపోయినాయో ఆ మిగిలిన భూభాగంలో మొత్తం మ్యాన్మేడ్ ఫారెస్ట్ పెట్టడం వల్ల ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది కదా. అది ఎందుకు చేస్తలేరు అంటే మీకు ఎప్పుడు డబ్బులే కావాలా? భూమి సమతుల్యత, భూమి మీద వాతావరణ సమతుల్యత వద్దా? ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడిన బాధ్యత లేదా? ఎస్యూలో ఇట్లా ఈ విధంగా చేసి అక్కడ గిట్లా దాన్ని ఏదో ఎవరికో కట్టబెట్టడం వల్ల ఈ యువత మొత్తం ఈ జంజీ వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల అక్కడ ఎస్యూలో నిర్మాణాలు, కాంక్రీట్ నిర్మాణాలు ఆగిపోయినాయి. అదేదో ఎప్పుడు చూసినా ఒక దగ్గర ఆగిపోగానే ఇంకో దగ్గర టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు కేపీఆర్ పార్క్ మన హైదరాబాద్కు ఆక్సిజన్ గుండెకాయ లాంటిది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆయన ఇంటికి పోయి ఆ పెద్ద వాళ్ళ ఇళ్ళలో పోవడానికి రయ్యున పోవాలనే ఉద్దేశంలో కేబీఆర్ పార్క్ నుంచి లోపటి నుంచి అండర్వేలు వేస్తారంట, చుట్టూ మన బ్రిడ్జిలు వేస్తారంట, కాంక్రీట్ జంగల్. అంటే మిమ్మల్ని అడిగేటోడు ఎవరు లేడనా? కేపీఆర్ పార్క్ చుట్టుకొలతలో ఒక మూలకు అక్కడ ఎవరు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక 5 అంతస్తులో 6 అంతస్తులో ఒక బిల్డింగ్ పడుతుంది. మీరు ఎవరైనా చూసారా ఎప్పుడైనా? అప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలందరికీ ఆమ్యామ్యాలు ముట్ట చెప్పిందని నేను చాలామంది పెద్దలు జర్నలిస్టుల ద్వారా విన్నా. అంటే మీరు అందరూ కూడబలుపుకొని ఈ భారతదేశంలోగా తెలంగాణలో మీరందరూ ఒక సిండికేట్గా, రాజకీయ నాయకులు అంతా సిండికేట్గా అయ్యి ఎక్కడ దొరికితే అక్కడ మీరు దోచుకోవడం, పైసలు పెట్టి రేపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవాలి, ప్రజలను అవలాగాలను చేసి ప్రజలు నోరులోని వ్యక్తులుగా మీరు చూసుకుంటా వాళ్ళకి కావాల్సిన నిరుద్యోగం కానీ, ఉపాధి హామీ కానీ ఏ విధమైన చర్యలు చేయకుండా వచ్చిన కమిషన్లు, వచ్చిన గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్సులను మొత్తం మీరు తినుకుంటా వెలసలు చేసుకుంటా మీకు ఇష్టం వచ్చిన ఆట ఆడడం, పాట పాడడం చేయడం ద్వారానే తెలంగాణ కాదు భారతదేశంలో మొత్తం యువత మీ మీద చాలా కక్షతో ఉంది. ఒక పార్టీలో ఉన్న వ్యక్తికి ఇంకో పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, ఇంకో పార్టీలో ఉన్నవాడికి ఇంకో పార్టీ సపోర్ట్ ఇస్తారు. అంటే మీరు అందరూ ఒకటే అని నేను కాదు పబ్లిక్ మొత్తం తెలుసుకోగలిగింది. ఎట్లా మీరు మహిళా బిల్లు ఆల్రెడీ అమలైన బిల్లుని మహిళా బిల్లుకు వీళ్ళు ప్రతిపక్షాలన్నీ అడ్డం పెడుతున్నాయని మీరు మభ్య పెడుతారు అంటే జనాలు ఎవరు ఆలోచిస్తారో తెలుసుకుంటలేరు అని అనుకుంటారా? డీలిమిటేషన్కు మహిళా బిల్లుకి ఏం సంబంధం? మళ్ళీ దానికి అది కాకుండా అది పోయింది ఆ బిల్లు
అమలు కాలేదని మళ్ళీ ఏదో ముసలి కమ్మలు కన్నీళ్ళు కార్చాలని మన పెరడ్ గ్రామంలో మహిళా ఆక్రోశ సభ అని ఒకటి సభ పెట్టాలని బీజేపీ నాయకులు ఒక సభ పెట్టారు. కానీ ఆ జన ఆక్రోశం ఇంకెక్కువ అవుతుంది, మహిళా ఆక్రోశం అని వాళ్ళు గ్రహించరు ఏమో, దాన్ని బీజేపీ సభలాగా మార్చుకోరు. అంటే ప్రజలు ఎవరు ఆలోచిస్తలేరు అనుకుంటారు వీళ్ళు. ప్రజలు ఏం తెలుసుకుంటలేరు. ఇంకా ఒక 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాల కిందంలాగా బానిసలుగా ఉన్నారనే ఒక మీమాంసలో ఉండడం వల్ల, భ్రమలో ఉండడం వల్లనే ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు. చైతన్యం లేదనుకుంటున్నారు, లేజీగా ఉన్నారు అనుకుంటున్నారు, యూట్యూబ్లోనే నిద్రపోతున్నారు, ఈ రీల్స్ చేసుకుంటా. వీళ్ళు ఎవడు రాడు, బయటకు రాడు, కొట్లాడరు అనుకుంటున్నారు. మేము బయటికి రాకుండా మీడియాని, సోషల్ మీడియాని వాడుకొని సోషల్ మీడియా ద్వారా మంటలు, ప్రకంపనలు రగల్చగలిగే యువత ఉన్నది. అంత మేధాశక్తి ఉన్నది యువతలో. చదువుకున్న వానికి ఏం గ్యారెంటీ ఏమని? బాబాసాహెబ్ చెప్పిన భారత రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. ఇస్తున్నా ఎవరన్నా? ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఏమన్నా మీకు చేత కాదా? కొత్తగా ఫ్యాక్టరీలు గవర్నమెంట్ ఇచ్చి సంస్థలు క్రియేట్ చేసి వాటిని మేనేజ్ చేయలేడా? ఎవడో ఒకడు ఒక కంపెనీకి వానికి 100 రకాల ఫ్యాక్టరీలు మేనేజ్ చేస్తుండే ఒకడే వ్యక్తి. వాడు చేయగలిగినప్పుడు మీరు 20-30 మంది మినిస్టర్లు అనుకుంటా, ఒక్కొక్క మినిస్టర్కు 5-6 డిపార్ట్మెంట్లు మేనేజ్ చేయలేరా మీరు? అంటే ఎప్పుడు తిని తాగాలి, ఎంజాయ్ చేయాలి, మీ రాజకీయాలకు మీ కుర్చీలు కాపాడుకోవడానికి చేయాల్సిన పని ఇదేనాగా? ప్రజలకు ఉపాధి కావాల్సినవి, ఉద్యోగాలు ఇవ్వాల్సినవి, కనీసం భరోసా ఇవ్వాల్సిన ఏ విధమైన చర్యలు మీరు చేయదలుచుకోలేరా? ఇంకా మీరు ఎందుకు మరి అన్ని కమిషన్లు ఇస్తే మీరు ఎందుకు? ఇక అందుకనే నేను ఈ మధ్యన చాలా ఒక పోస్ట్ పెట్టినా, ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు పెడదామని. ఎట్లాగో మీరు గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లు అన్నీ మీకు రాజకీయ నాయకుల తొత్తులే కదా. కనీసం ప్రైవేటు మా లాంటి 20-30 సంవత్సరాలు ఉన్న యువత కోసం ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు పెడితే అక్కడ వచ్చిన పంచాయతీ పరిష్కారం చేసుకుంటా ఎంతో కొంతమంది బాగుపడతారు. ఒక పోలీస్ స్టేషన్లో 20 నుంచి ఒక 100 మందో 200 మంది పోలీసులు బాగుపడతారు అనే ఉద్దేశంలో ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు పెడుతురని నేను ఒక పోస్ట్ పెట్టినా. అంటే సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా ఒక సామాన్యుడు మామూలు బట్టలు వేసుకున్న వానికి ఎవరికైనా గౌరవం ఉంటుందా? ఎవడైనా వింటాడా మీ పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్ పడి న్యాయం జరుగుతుందా? ఒక అప్లికేషన్ పెడితే తీసుకుంటారా? వాడు వస్తే వాడిని ఇచ్చులు కచ్చకాయలు అన్నీ అడుక్కుంటా నువ్వు రకరకాలుగా మార్పిస్తారు ఆ అప్లికేషన్ వాడు వేయడానికి వస్తే. కానీ కేసు బుక్ కాదు, వారం రోజుల తర్వాత ఫోన్ వస్తుంది, SMS, యువర్ కంప్లైంట్ నాట్ రిసీవ్డ్, నేను డస్ట్బిన్ వేసినా SMS పంపుతాను. అంటే రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకేమో ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం. ఏంది ఇది? ఎక్కడ పోయినా ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఇదే జరుగుతుంది. ఎక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం ఇట్లా. ఆ బ్రిటిష్ వాడేదో దోసుకపోవడానికి పెట్టుకున్న కాపలా వాళ్ళే ఈ రక్షక భటులు, వానికి రక్షక భటులు. మీరు రాజకీయ దీక్ష చాలా విషయాలు చెప్పిండు. ఈ పోలీస్ వ్యవస్థ మనది కాదు, న్యాయ వ్యవస్థ మనది కాదు అని. భారత రాజ్యాంగం 100% అమలు చేస్తే పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అవసరం లేదు అని చెప్పాడు. అది అమలు చేయకుండా మీరు దోసుకుంటా వైస్ సెక్రటరీ అంట, జడ్ సెక్రటరీ అంట, ఈ రాజ్యాంగ పదవులు లేనివాడు అసలు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, వానికి గిట్ట జడ్ సెక్రటరీ ఇస్తారు. RSS ఎవరు? మోహన్ భాగవత్ ఎవరు? ఆయనకి ఎట్లా ఇస్తాం? ఎందుకు ఇస్తావు అంటున్నా సెక్యూరిటీ? జడ్ సెక్యూరిటీ ఇస్తే రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకు? ప్రజల సొమ్ము మీకు ఏమైనా పుణ్యానికి RSS సంస్థ నుంచి ఏమైనా దేశానికి ఏమైనా ఒరిగిందా? వాళ్ళ వల్ల ఏమైనా ఉపాధి వచ్చిందా? ఏమన్నా RSS వల్ల ఎవరికైనా ప్రజలకు న్యాయం జరిగిందా? ప్రజలకు ఎవరికైనా మంచి జరిగిందా? ఎందుకు ఇస్తున్నావు? RSS ఎవరు? RSS మోహన్బాద్ ఎవరు? సంస్థ ఉంటే ఉన్నదేమో, మాకు సంబంధం లేదు. కానీ ఆయనకి గవర్నమెంట్ పైసలతోటి జెడ్ సెక్యూరిటీ ఇవ్వడం ఏంది? ప్రైవేటు బౌన్సర్లు పెట్టుకోమను, ప్రైవేటు వ్యక్తులని పెట్టుకొని రక్షించుకోమని. ఆయనకు అంత భయం ఉంటే నువ్వు మంచి పనులు చేస్తే నీకు రక్షణ ఎందుకు? రోడ్డు మీద ఒక్కడు తిరగాలి. రాజీవ్ దీక్షిత్ చెప్పిండు, భారత రాజ్యాంగం అది ఉంది. నువ్వు నిజంగా మంచి చేస్తే నీ ఎమ్మటి ప్రజలు గుమిగూడతారు నీ ఆటోగ్రాఫ్ని సెల్ఫ్ తీసుకోవడానికి. కానీ నువ్వు చేసేది మొత్తం చెడు చేసుకుంటా నీకు రక్షణ కావాలని వైస్ సెక్యూరిటీ, జెడ్ సెక్యూరిటీ ఇవ్వడం ద్వారా ఎన్ని రోజులని కాపాడగలుగుతావు? నేపాల్లో చూసినావు కదా, ఒక్కొక్క మినిస్టర్ ఏ విధంగా
కుక్కలు అనకూడదు, మనుషులను ఏ విధంగా తొక్కి మురికాలలో తొక్కి పడేసారు. గుర్తు చేసుకోండి రాజకీయ నాయకులారా, మీరు మారినా మారకున్నా ఈ యొక్క జెన్జీ కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా మీ రాజకీయ భవిష్యత్తు అనేది శూన్యం కాగలుగుతుంది అవుతుందని నేను మరొకసారి హెచ్చరిస్తూ యువత మేలుకోవాలని, మీరందరూ మన ఈ ఉద్యమంలో పాల్గొని సంస్థాగతంగా మీ యొక్క ఐడియాలజీని, మీ యొక్క ఆలోచనలు అందరూ పాల్పంచుకోవాలని, భారతదేశ నిర్మాణంలో స్వాతంత్ర ఉద్యమం చేయడానికి మనకు అవకాశం రాలేదు, కానీ ఇప్పుడు భారతదేశాన్ని నిలబెట్టే ఒక ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమంలో మీరందరూ మీ ఆలోచనలని మీ యొక్క సహకారం ఇవ్వడం ద్వారా భారతదేశం మళ్ళీ ప్రపంచంలో $1 వచ్చే విధంగా చేద్దామని, భారతదేశాన్ని నెంబర్ 1 దేశంలో చేయాలంటే మీలాంటి యువత అందరి సహకారం కావాలని, ఆ విధమైన ప్రణాళికల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది నేను బాధ్యత తీసుకుంటా. నాకు ఐడియాలజీ ఉంది. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యం, నేను నిరూపిస్తా. 6 నెలల లోపల మీకు ఆ విధంగా బాటలు వేయకుంటే నేను రాజకీయంలో నుంచి వెనుదిరుగుతానని, ఎవరు అధికారంలో ఉన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా నేను అవి చేసి చూపిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నా. ఈరోజు మీరందరూ ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఒక 30 కోట్ల మంది, మీరు మినిమం 30 మిలియన్ జనాలు మీరు ఈ పార్టీలో సభ్యత్వం తీసుకొని ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడం ద్వారా ప్రతి ఈ దొంగ నాయాల వాళ్ళ భరతం పట్టొచ్చు అని నేను గుర్తు చేస్తున్నా. భారతదేశంలో ఉన్న మత మైనారిటీ వాళ్ళు కానీ, భారతదేశంలో ఉన్న మంచి ప్రజాస్వామిక వాళ్ళు కానీ, భారతదేశాన్ని నిజంగా ప్రేమించే వాళ్ళందరూ భయంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మాట చెప్పలేని పరిస్థితి, సలహా సూచనలు చేయలేని పరిస్థితి, ప్రభుత్వాన్ని విమర్శించలేని పరిస్థితి, అంత భయానికి పోతున్నారు. ఏదైనా విమర్శిస్తే ఏమంటే వాడు అర్బన్ నక్సలైట్ అవుతాడు, ఏదైనా విమర్శించగా వాడు పాకిస్తాన్ అంటాడు, విమర్శించగా వాడు దేశద్రోహి అంటాడు, ఎవడైనా విమర్శించగానే వాడు నాస్తికుడు అంటాడు, ఎవడైనా విమర్శించగానే వాడు వేరే దేశానికి సంబంధం ఉందని, ఈ విధంగా మచ్చలేయడం అనేది పరిపాటి అయిపోయింది. అందుకనే ఈ ఒక 30-40 మంది వీరి రాజకీయాలకు బీజేపీకి ప్రత్యక్ష సంబంధం ఉన్న ఎంపీలు డేరా బాబా లాంటి వానికి జెడ్ సెక్యూరిటీ ఇచ్చారు. వాడు మైనర్ బాలికలను స్కూల్ పెట్టి నగ్నంగా వీడియోలో సీసీ కెమెరాలు చూసి వాళ్ళ శరీర సౌష్ఠాన్ని చూసి ఎంచుకొని వాళ్ళతో సెక్స్ చేసే డేరా బాబా గారికి మీద కేసు నమోదే. వాడు జైల్లో ఉంటే వానికి ప్రతిరోజు అత్తగారింటికి కాదు అమ్మగారింటికి అట్లా అంటారు కదా, అత్తగారింటికి వచ్చినట్టు వస్తుంటాడు బయటికి. పేరోలు ఎప్పుడు చూసినా పేరోలు, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఇక 1-2 నెలలు వాళ్ళ ఇష్టం అన్నట్టు. ప్రజలంటే భయం లేదు ఈ రాజకీయ నాయకులు. అది గుర్తు చేసుకోవాలని డేరా బాబా లాంటి వాళ్ళు కానీ, ఈ ఆశ్రమం బాబుల లాంటి కానీ, ఇప్పుడు మన ఉన్నది కదా ఇప్పుడు బీజేపీ బాబా తెలంగాణలో, ఇలాంటి బాబాలందరికీ బెయిల్ దొరుకుతాయి. అసలు ఆ జైల్లో ఎవరు ఉండగా ఇంతవరకు తెలుస్తలేదు. న్యాయ వ్యవస్థని అందరినీ వీళ్ళు మేనేజ్ చేస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ మీరు మేల్కొని ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ ప్రభుత్వ పరిపాలన ఇట్లా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాను. జై భారత్, జై జై భారత్. మన యొక్క ఈ కాక్రోచ్ జనతా పార్టీ సెక్యులరిజం ఉంటుంది, సోషలిజం ఉంటుంది, డెమోక్రటిక్గా ఉంటుంది, రిపబ్లిక్గా ఉంటుంది. లేజీ ఉన్నవాడే ఏదైనా కొత్త ఇన్నోవేషన్లు కనిపెట్టారు. ఆ లేజీ ఈ యొక్క పార్టీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేజీ ఉన్నవాడే ఈ విధమైన ఎలక్ట్రానిక్స్ అన్ని కనిపెట్టండి. లేజీ ఉన్నవాడే వెహికల్ అన్ని రకాల మనం ఇప్పుడు అనుభవించే సెల్ ఫోన్ కానీ, ఈ యొక్క బైక్స్ కానీ, కార్లు కానీ, ఫ్లైట్ కానీ, రైలు కానీ అన్నీ కనిపెట్టింది లేజీగా ఉన్నవాని ఆలోచనే, ఆవిష్కారమే. కాబట్టి అలాంటి లేజీ ఉన్న వాళ్ళ నుంచి వచ్చే పార్టీ మరి కొన్ని శతాబ్దాలు, దశాబ్దాలు, యుగాలు గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన జరుగుతుంది కాక్రోచ్ జనతా పార్టీ. దీని యొక్క రిజిస్ట్రేషన్లో ఇట్లా మీరు భాగస్వామ్యం కావాలని, దీని రిజిస్ట్రేషన్ తర్వాత దేశంలో ప్రకంపనలు మార్పులు జరుగుతాయని కోరుకుంటున్నాను. జై భారత్, జై జై భారత్.